కి నన్ను ఈ మధ్య కొంతమంది ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి దాని గురించి కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. సో కొంచెం సింపుల్గా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇన్నర్ చైల్డ్ అనేది మన పర్సనాలిటీలో ఒక భాగం అండి. అంటే మన చైల్డ్హుడ్ మెమరీస్, ఎమోషన్స్, మనకి తీరని కోరికలు, భయాలు, కొన్ని మూఢనమ్మకాలు, ఇవన్నీ మనకి చిన్నతనంలో కొన్ని భావాలు ఏర్పడతాయి కదా, అవన్నీ కలిపి ఇన్నర్ చైల్డ్ అనమాట. అంటే అదేమి మీలో ఉన్న సపరేట్ చైల్డ్ కాదు, అది ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ అంతే. దీన్ని ఎక్కువగా ట్రామా హీలింగ్లో, అటాచ్మెంట్ థియరీ, డెవలప్మెంటల్ థియరీ, ఇలాంటి సైకాలజీ థియరీస్లో వాడతారనమాట. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి. సైంటిఫిక్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి ఇన్నర్ చైల్డ్ థియరీకి. సింపుల్గా చెప్పాలంటే మీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఇప్పటి మీ వ్యక్తిత్వం ఎలా తీర్చిదిద్దబడింది అనేది ఇన్నర్ చైల్డ్ అనమాట. అసలు ఇన్నర్ చైల్డ్ ఎందుకు పట్టించుకోవాలి అంటే, మన బ్రెయిన్ చిన్ననాటి ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కూడా సబ్కాన్షియస్ మెమరీలో, ఎమోషనల్ మెమరీలో దాచిపెట్టుకుంటుంది. సో ఇప్పటి మీ అడల్ట్ బిహేవియర్ తరచుగా వీటితోటి ప్రభావితం అవుతూ ఉంటుందన్నమాట. మీరు మీ చిన్నతనంలో ఎలా ఫీల్ అయ్యారు, మీరు అప్పుడు పొందినవి, పొందలేనివి, మిమ్మల్ని భయపెట్టినవి, బాధ పెట్టినవి, మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకున్నా లేదా పనిష్మెంట్ ఇచ్చినవి, మంచివి, అన్ని అనుభవాలు కూడా ఈ ఎమోషనల్ మెమరీస్ నుంచి మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ రియాక్ట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నతనంలో కనుక ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేశారు, అలాంటి అనుభవాలు ఉంటే పెద్దయ్యాక మీలో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ డెవలప్ అవుతుంది. అంటే చిన్న గొడవలకు కూడా ఎక్కువగా బాధపడడం, మిమ్మల్ని పట్టించుకోరు మీ పార్ట్నర్ లేదా ఎవరైనా ఫ్రెండ్స్ వదిలేస్తారని భయపడడం, ఇలాంటి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వస్తుందన్నమాట. సో మరి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఎలా అవుతుంది అంటే, ఫస్ట్ దాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. అసలు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనే ప్రాసెస్ ఒకటి ఉందని దాన్ని మనం గుర్తించాలి. గివ్ యువర్ సెల్ఫ్ లవ్, సేఫ్టీ, వ్యాలిడేషన్ దట్ యు మిస్డ్. మీరు చిన్నప్పుడు మిస్ అయిందంతా కూడా ఇప్పుడు మీరు పొందడానికి ట్రై చేయాలి. రీవైర్ బ్రెయిన్స్ ఎమోషనల్ ప్యాటర్న్స్ అండి. ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ వల్ల మన ట్రిగ్గర్స్ తగ్గుతాయి, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇవన్నీ తగ్గుతాయి. ఇంకా సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది, ఎమోషనల్ రెసిలియన్స్ కూడా పెరుగుతుంది. ఎలా చేయొచ్చు మరి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే, గైడెడ్ మెడిటేషన్ ద్వారా, జర్నలింగు, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, సిబిటి, వీటన్నిటి ద్వారా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సింపుల్గా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అండి. ఫాలో మీ ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ రాధిక, సైకాలజిస్ట్.